హాయ్ అండి, హెల్దీగా పోహా అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేను దానికోసం అయితే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి చీలికను, ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అలాగే 2 చిన్న సైజ్ టొమాటోలు అయితే చాప్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా పల్లీలు, 2 కప్పుల పోహా అయితే తీసుకొని దాంట్లో వాటర్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిపోయాక దాంట్లోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయాక పల్లీలు అయితే కొద్దిగా వేసుకొని వేయించుకోండి. సో మాడిపోకుండా వేయించుకోండి. అది కొంచెం వేగిపోయాక దాంట్లోకి అయితే నేను పోపు అన్నీ యాడ్ చేశానండి. సో చూసారా, నేను తక్కువ ఆయిల్ అయితే యూస్ చేశాను. ఆనియన్స్ ఎంత తగ్గిస్తే ఆయిల్ అంత తక్కువ పడుతుందండి. సో హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలా అయితే టిప్ ఫాలో అయిపోండి. సో చాలా హెల్దీగా టేస్టీగా కూడా తినచ్చు. సో హెల్దీగా టేస్టీగా వెయిట్ లాస్ అవ్వాలనే కాదండి, మన హెల్త్ కూడా ఆయిల్ తక్కువ యూస్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా నా రెసిపీస్ అన్నీ చూడండి. ఆయిల్ అయితే చాలా తక్కువే వాడి యూస్ చేస్తాను. కొన్ని దానికైతే అసలు ఆయిలే వాడకుండా యూస్ చేస్తానండి. సో దీంట్లోకి అయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల పోపు కూడా త్వరగా వేగిపోతుంది. సో చూడండి, ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకోండి ఇలా. సో సిమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి, ఎందుకంటే స్టీల్ వేర్ కాబట్టి ఈజీగా మాడిపోతుంది. అందులో తక్కువ ఆయిల్ వేసాం కదా. సో చూడండి, ఇలా అయితే ప్రాపర్గా వేయించుకోండి. సో మిక్స్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మనం తక్కువ ఆయిల్ యూస్ చేసాం కాబట్టి మిక్స్ చేస్తూ ఉండాలి ప్రాపర్గా. సో ఇదైతే ప్రాపర్గా మిక్స్ అయిపోయింది కదండి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారు, ఎందుకంటే ఇది గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి పోహాలో. మన హెల్త్ కూడా చాలా మంచిది. పోపు వేగిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను దీంట్లో టొమాటోలు అయితే యాడ్ చేస్తున్నాను. సో టొమాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి త్వరగా అయితే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా కుక్ అయిపోతాయి. ఒక్కసారి ప్రాపర్గా మిక్స్ చేసి దాంట్లో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. సో పసుపు కూడా యాడ్ చేసి ఒక్కసారి ప్రాపర్గా మిక్స్ చేసి ఒక 20 సెకండ్స్ అయితే లిడ్ పెట్టి వదిలేసేయండి. సో చూడండి, తర్వాత ఓపెన్ చేస్తే చాలా చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడైతే దీంట్లోకి మనం వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పోహా అయితే దీంట్లో యాడ్ చేశాను. ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది కొంచెం హీట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయండి. సో చూడండి, స్టవ్ ఆఫ్ చేశాను కదా. దీంట్లోకి అయితే లెమన్ అయితే పిండుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి డెఫినెట్గా ఈ రెసిపీ అయితే ఇలా ట్రై చేయండి. తక్కువ ఆయిల్తో హెల్దీగా అయితే కుక్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ ఎలా అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అట్లాగే గట్టిగా లైక్ కొట్టండి. బాయ్.